దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిపక్వత. ప్రియులరా, మనము ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకసారి దేవుని రాజ్యములో మనం తిరిగి జన్మించినట్లయితే మనం ఆత్మీయముగా అభివృద్ధి చెందిన వారముగా ఉంటాం. మనము ఆత్మీయముగా అభివృద్ధి చెందాలని మన పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు. ప్రియులరా, మనం పెద్దవాళ్ళమయ్యాక చిన్న పిల్లల వలె కాక పెద్దతనానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదేవిధంగా పౌలు కూడా కొరింథీలకు ఉత్తరాన్ని వ్రాస్తూ, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో వ్రాశారు. ప్రియులరా, హెబ్రీ పత్రికలో కూడా ఆత్మీయ పరిపక్వత లేని వారిని హెచ్చరించినట్లుగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 14 వచనాలలో మనం చూస్తాం. ప్రియులరా, ఇజ్రాయేలీయులు పరిపక్వత లేనివారు, అందుకనే ఆత్మీయముగా వెనుకకు జారిపోయారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆత్మీయ పరిపక్వత మనలో లేకపోతే వెనుకకు జారిపోయే ప్రమాదం ఉంది. కనుకనే మనము ఆత్మీయముగా మరింత పరిపక్వత కలిగిన వారముగా ఉండటానికే ఈ మండల కాలాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, దేవుని సత్యములను మనము గ్రహించుట ద్వారా ఆత్మీయ పరిపక్వత పొందేటువంటి వారముగా ఉంటాం. కనుక ఆత్మీయ పరిపక్వతతో మరింత ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యలలో సమాధానమునివ్వండి. నాయన, ఈ మండల కాలంలో ఈ 2వ దినాన ఆత్మీయ పరిపక్వతతో మరింత ముందు కొనసాగడానికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకొనుచున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, వివేచన మీరు అనుగ్రహించండి. నాయన, దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరినీ దీవించి నీ కాపుదలలో ఉంచండి. నాయన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన.
ఈ మండల కాలంలో ప్రతిదినము కూడా మీ ఆత్మ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును కాక. ఆమేన్.